హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్ హత్యకు భారీ కుట్ర గుట్టు రట్టు చేసిన పోలీసులు. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసినట్లయితే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యం లేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ళ ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదేమీ లేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం సభలో అయితే జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అంటూ ఆయన బరి తెగించి రెచ్చగొట్టేట్లు చేసిన వ్యాఖ్యలైతే రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తున్నారు అన్న ఆందోళన సాధారణ ప్రజలు, మేధావులు, తటస్థులు అయితే ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఆయన భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమో అని అయితే అనుమానిస్తూ ఉన్నారండి వీరంతా. ఎందుకంటే ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకొని ఏది దొరికితే అది తీసుకొని కొట్టండి అంటూ సీఎంపై దాడికి పురిగొల్పేలా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత విజయవాడ సింగ్ నగర్లో బస్సు యాత్ర చేస్తున్న జగన్పై హత్యాయత్నం జరిగింది. ఇక ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంబోధించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు. మరో సభలో గాజు గ్లాసు తీసుకొని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. అయితే ఇప్పుడు ఏకంగా జగన్ను నేరుగా ఉద్దేశిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని అయితే మాట్లాడడంతో చంద్రబాబు మనసులో ఉద్దేశంతో ఉన్నట్టు స్పష్టమవుతుందని అయితే అంటున్నారు. ఆయన ఆ మాటలు అన్నారంటే జగన్పై ఎంత కసి ఉన్నాయో తెలుస్తుందని అయితే విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్ జగన్ను ధీటుగా ఎదుర్కొనే పరిస్థితిలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. సో సీఎంని పదే పదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తూ ఉండటం, చివరికి ఇంకా దిగజారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్బల్యానికి సూచిస్తుందంటున్నారు. ఆయన ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలో జగన్పై అయితే విద్వేషం వెళ్ళగక్కుతూ ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజారుడుగా అయితే సంబోధిస్తున్నారు. సో ఈ విధంగా తన అక్కసును అలాగే కడుపు మంటను చల్లార్చుకుంటున్నారైతే అంటున్నారు.